యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చలమల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం ప్రయత్నించడాన్ని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారాడిన వ్యక్తి చలమల కృష్ణారెడ్డి అని సంజీవ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చలమల కృష్ణారెడ్డి నేను పార్టీలో చేరానని చెప్పుకుంటూ అందరికీ చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో కొనసాగుతూ చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం చాలా పెద్దది. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో ఉండుకుంటూ మొన్ననే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళడం, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పెద్ద లీడర్లందరినీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని, ఇదే కాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చిన పదజాలంతో బూతులు తిట్టి ఈరోజు ఆయన నల్లదందాలన్నీ కాపాడుకోవడం కోసం, ఆయన సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావాలనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావడం జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అతని కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులు కానీ ఎవ్వరు కూడా అతన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. అతని వల్ల కాంగ్రెస్ పార్టీలో